పొద్దునంతా ఎదుకులాడుతుంది. ఏడన్నా అప్పుడు ఉండాడేమని ఏడాకి ఎందుకోలేదన్నా మాకు ఈత 10 గంటల జీవాలు అడుచుకుంటే ఇక వచ్చిండారు అందరూ. నేను పార్వతి చెప్పిందని ಯಾರ ಮೇಲೆ ಅನುಮಾನ ಆಯ್ತಾನಮ್ಮ? ఎవరి మీద అట్లది ఏమీ లేదన్నా. నాకు ఎవరితో అనుమానం పడ ఎవరు వానికి ఎవరు తోడుకపోయినరు ఏమో నాకు యావది తెలియదన్నా. ఎవరి మీద అనుమానం పెట్టి ఎప్పుడు చెప్పాలని. మದುವೆ ಆಗೈತನಮ್ಮ ಅಪ್ಪನಿಗೆ? ಮಕ್ಕಳು? బిడ్డ 5 నెలలు ఇంకా ఉన్నాడు. చాన్నాళ్ళకు బిడ్డ అయిందన్నా. ಏನು ಕೆಲಸ ಮಾಡ್ತಿದ್ದಮ್ಮ ಅಪ್ಪ? ಈಗ ಕೂಲಿ ನಾಲಿ చేస్తుంది ఆవుల మీద. కొనిపోతాడు ఎవరైనా కొని పిలిస్తే పని చేస్తాను. నిన్న ಬೆಳಿಗ್ಗೆ ನಾಪತ್ತೆ ಆಗಿರೋದು. నిన్న పొద్దున్నే వచ్చిండేది 1 గంటలని ఇంకా లేడన్న. నిన్న 1 గంటలని ఇంకా రాత్రి ಎಲ್ಲ ಹುಡುಕಿದ್ರ ನೀವು? అంతా మసాన్ల తోటంతా ఎదుకుతుంది. ఇంకే ఊర్లకి ఫోన్ చేస్తే మా చుట్టాలు రాలేదు అంటే. ನೀವು ತಾಯಿ ಆಗ್ಬೇಕಾ? ಏನು ಹೆಸರು ನಿಮ್ಮದು? రత్నమ్మ. ರತ್ನಮ್ಮ. ಆಯಪ್ಪನ ಹೆಸರು? ನರಸಿಂಹಮೂರ್ತಿ. ಮೇಳ್ಳ ಗ್ರಾಮದವರು. ಇದೇ ಗ್ರಾಮದವ್ರು? ಮೇಳ್ಳ ಗ್ರಾಮ. భోజనంకి వచ్చి 11 గంటల భోజనం తినిపోయినాడు సార్. బాబుని మాట్లాడి ఎత్తుకొని బాగా మాట్లాడుకొని ఉండి అన్నం తినిపోయాను సార్. అంతే చూసింది అంతే సార్. మేము ఇంకెందుకు కొట్లాడలేదు, ఏమీ పీకలాడలేదు సార్. బాగా చూసుకుంటా అండి అంతే. ఏమన్నా గలాట్లు ఏమన్నా అయినా ఊర్లో? ఏ ఊరు శుద్ధికి పోయలేదు సార్. చేను దగ్గరికి పోతా అండే, జువాలు మేపుకుంటాండే. మా ఇంటికి వెళ్ళొచ్చి చేస్తాండే సార్. 7 గంటలకు తిని 8 గంటలకు అంతా పనుకొని ఇస్తాండే సార్. ఎన్ని దినాలు అయింది? నిన్న ఒక్కనాడే సార్. నేను 11 గంటల పోయిండేవాడే అసలు రానే లేదు సార్. పోయినాడు. మేమంతా నెల పుడికి ఎక్కడున్నాడో మాకే తెలియక ఊరికి అయిపోయింది. ఎవరి మీద ఏమైనా అనుమానం ఏమైనా ఉందా? ఎవరి మీద నాకు తెలియదు సార్. అసలు మేము ఎవరు శుద్ధికి పోయలేదు సార్. మా మీదకి ఎవరు మేము పోయేదిలే, వాళ్ళు వచ్చేది లేదు సార్. మాకే మేము ఎవరితో అంటానికి పోయలే. మాదెంత అంత చూసుకుంటా అంటాం. మీ పేరు? భారతి. ఏం పని చేస్తుంటారు వాళ్ళు? వాళ్ళు వ్యవసాయం చేస్తారు.